పేరుకు ఇండియన్స్, పేరుకే మన దేశంలో కంపెనీలుంటాయి, కానీ వాళ్ళకున్నదంతా పాకిస్తాన్ మీద ప్రేమ. వాళ్ళ దేశంతో వ్యాపారం, మన కల్చర్ను పాకిస్తాన్దిగా చూపించే ప్రయత్నం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ద ఓలియో స్టోర్స్ అనే బ్రాండ్ గురించి. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో బేస్ అయి ఉన్న ఈ బ్రాండ్ని రన్ చేస్తుంది అష్నా సింగ్ అండ్ స్నేహ సక్సేనా. వీళ్ళిప్పుడు భారత్లో ఉండట్లేదు, ఒకరు పోలాండ్లో, మరొకరు సింగపూర్లో. అయితే ఏంటి, వాళ్ళు ఎక్కడుంటే ఏంటి, భారత్లో వ్యాపారం చేయకూడదా అన్న డౌట్ మీకు రావచ్చు. వాళ్ళు వ్యాపారం చేసేదంతా పాకిస్తాన్తో అని నేను చెప్తే మీ రియాక్షన్ ఏంటి? ఉండేది ఇండియాలో బిజినెస్, కానీ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు. సరే, పాకిస్తాన్తో వ్యాపారం చేస్తున్నారు, దానికి కూడా అడ్జస్ట్ అవుతారా? అయితే మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. రీసెంట్గా వీళ్ళు ఆజాదీ అని ఒక కలెక్షన్ని దించారు. దాని ప్రమోషన్లో వీరు భారత్ మ్యాప్ని చూపించారు. ఏమైనా తేడా కనిపిస్తుందా? మన కాశ్మీర్ ఏమైపోయింది? లడఖ్ని తీసుకెళ్లి చైనాలో కలిపేశారు. చూసారా ఈ మ్యాప్ని? ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళ ఎజెండా ఏంటో? హరేరే, ఒక్క తప్పు చూసి జడ్జ్ చేయకూడదు అని అంటారేం. ఫస్ట్ థింగ్, భారత మ్యాప్ విషయంలో ఇది చిన్న తప్పు కాదు. కాశ్మీర్ లేని భారత్ని ఊహించలేం. కాశ్మీర్ భారత్లో పార్ట్ కాదు అని చూపించడాన్ని చిన్న మిస్టేక్గా చూడకూడదు. నెక్స్ట్ థింగ్, ఇది వీళ్ళకి ఫస్ట్ టైం కాదు. మొఘల్స్ ది గ్రేట్ అంటారు, పాకిస్తాన్ ఇండిపెండెన్స్ కి విష్ చేస్తారు. మరి మన ఇండిపెండెన్స్ విషయంలో ఎలా చేశారో చూసారా? అంతేనా, షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోయినప్పుడు బంగ్లాదేశ్కు కంగ్రాచ్యులేట్ చేస్తారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఆపరేషన్ సింధూర్ విషయంలో పీస్ గురించి పోస్ట్ చేశారు. ఇది వీళ్ళకు భారత్ అంటే ఉండే రెస్పెక్ట్, ఇండియన్స్గా వీళ్ళకు దేశం మీద ఉండే ప్రేమ. మన దేశాన్ని రెస్పెక్ట్ చేయని, మన దేశం ఐడియాలజీతో జెల్లవని, అసలు నేషనల్ ప్రైడ్ అనేదే లేని ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్కి మనం సపోర్ట్ చేయటం అవసరమా? అసలు వీళ్ళ గురించి, వీళ్ళ జ్యువెలరీ బ్రాండ్ గురించి మీరేమనుకుంటున్నారో ముందుగా కామెంట్ చేయండి.